ఇది ఒక అందమైన పల్లెటూరు. అందులో లక్ష్మయ్య కుటుంబం నివసిస్తూ ఉంది. వారికి 3 పిల్లలు. పెద్దమ్మాయి సంధ్య, చిన్నమ్మాయి శ్రీనిత్య, అబ్బాయి సత్యం. వీరికి ఒక కిరాణా షాప్ ఉంది. ఆ కిరాణా షాపు వారి జీవనాధారం. ఇరుగు పొరుగు వారంతా ఆ షాప్కే వచ్చి కావలసిన సరుకులు తీసుకుపోతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు విజయమ్మ లక్ష్మయ్య దగ్గరకు వచ్చి, ఏమండి, మన పెద్దమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది. పెళ్ళిళ్ళ పేరైతోనా మీరు మాట్లాడండి. ఒక మంచి సంబంధం ఉంటే మన అమ్మాయికి చూడమని చెప్పండి అని విజయమ్మ అంటుంది. దాంతో అప్పుడు లక్ష్మయ్య, అప్పుడేనా నా చిట్టి తల్లికి అప్పుడే పెళ్లి చేసి పంపించేయాలని చూస్తున్నావా? వచ్చే సంవత్సరం చేద్దాంలే అని అంటాడు. లేదండి, ఇప్పటి నుంచి చూస్తే కదా మంచి సంబంధాలు కుదిరేది అని విజయమ్మ అంటుంది. సరే, మన పెళ్ళిళ్ళ పేరైకి నేను చెప్పి చూస్తానులే అని అంటాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత లక్ష్మయ్య ఇంటికి సుందరం వస్తాడు. సుందరం లక్ష్మయ్యకి దగ్గర బంధువు అవుతాడు. ఎవరు అని లక్ష్మయ్య వచ్చి చూడగా, ఓ సుందరం, నీవా? చాలా రోజులకు వచ్చావు, రా రా, వచ్చి ఇలా కూర్చో అని అంటాడు. అవును లక్ష్మయ్య, పెద్దమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. మీ ఆవిడ్ని కూడా ఒకసారి పిలు అని అంటాడు. అంతలోనే విజయమ్మ అక్కడికి వస్తుంది. సుందరం, బాగున్నావా? ఇప్పుడేనా రావడం? ఏంటి విశేషాలు అని అడుగుతుంది. నాకు తెలిసింది అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారని. నా దగ్గర ఒక మంచి సంబంధం ఉంది, మీకు నచ్చితే పెళ్లి చేద్దామని వచ్చాను అని అంటాడు. అవునా? ఎవరు వాళ్ళు? ఎక్కడ ఉంటారు అని అడుగుతుంది. ఒకరోజు అలా రోజులు గడుస్తూ ఉండగా సుందరం పెళ్లి సంబంధాన్ని తీసుకొని లక్ష్మయ్య ఇంటికి వస్తాడు. అలా వచ్చి లక్ష్మయ్య లక్ష్మయ్య అని పిలుస్తాడు. అంతలోన కంగారుగా లక్ష్మయ్య, విజయమ్మ బయటకు వస్తారు. సుందరం, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాము. బాగున్నారా అందరూ? వచ్చి ఇలా కూర్చోండి అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్తారు. అందరూ బాగున్నారా వదిన గారు అని అడుగుతుంది విజయమ్మ. అందరం బాగున్నామమ్మా. అమ్మాయి, ఏం చదువుతున్నావు నువ్వు అని సంధ్యను అడుగుతుంది. నేను ఇంటర్ వరకు చదువుకున్నానండి అని సంధ్య సమాధానమిస్తుంది సిగ్గుతో. అంతలోన అబ్బాయితో మాట్లాడమని చెప్తారు. అబ్బాయి కూడా శ్రీనివాసు మాట్లాడుతూ ఉంటాడు. అమ్మాయి తనకి చాలా బాగా నచ్చేస్తుంది. ఇక జరిగేదేముంది? అమ్మాయి అబ్బాయి కూడా ఒకరికొకరు నచ్చారు కాబట్టి మనం నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుంటామండి అని అంటారు. అలా కొన్ని రోజులు గడిచాయి. పెళ్లి ముహూర్తాలు దగ్గర పడుతూ ఉన్నాయి. లక్ష్మయ్య అలా దిగాలుగా కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటాడు. అంతలో విజయమ్మ అక్కడికి వచ్చి, ఏంటండి, ఎందుకు అలా దిగాలుగా కూర్చున్నారు అని లక్ష్మయ్యతోన మాట్లాడుతుంది. అందులో లక్ష్మయ్య, ఏమీ లేదు, పెళ్లి పనులు అన్నీ జరుగుతున్నాయి. పెళ్లి రోజులు దగ్గరకు వస్తూ ఉంటే కొంచెం కంగారుగా ఉంది. అమ్మాయికి అప్పుడే పెళ్ళైపోతుందని కొంచెం భయంగా కూడా ఉంది అని అంటాడు. అంతలో విజయమ్మ, ఎందుకండి, అబ్బాయికి మన అమ్మాయి చాలా బాగా నచ్చింది. అందుకే కదా కట్నం కూడా ఏమీ తీసుకోకుండా మన అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అన్నాడు అని అంటుంది. కొంచెం మనకి సుందరం కూడా సహాయం చేశాడు కదా, ఇంకా మనకి దిగులేముందండి, అమ్మాయి మంచిగా ఉంటే అదే చాలు అని చెప్పి విజయమ్మ అంటుంది.
అలా పెళ్లి గడియ రానే వచ్చింది. సంధ్య శ్రీనివాసులు పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. భర్తతో అత్తవారింటికి బయలుదేరుతుంది. వీరి కోసం అత్తవారందరూ ఎదురు చూస్తూ ఉంటారు. రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నాం, రండి లోపలికి వెళ్దామని తీసుకెళ్తారు. సంధ్య వాళ్ళ మామ, మీరు మీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని చెప్తాడు. సీనయ్య రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంది మన రూము అని అడుగుతాడు. చాలా బాగుందండి, నాకు నచ్చింది అని అంటుంది సంధ్య. అలా కొన్ని రోజులు గడుస్తూ ఉండగా ఇక సంధ్యకు అత్తగారి పెత్తనం మొదలవుతుంది. సంధ్య మామ సంధ్య సంధ్య అని కేకలు వేస్తూ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అత్త, నాకు ఈ సంబంధం అంటే అస్సలు ఇష్టం లేదండి, ఏదో అబ్బాయి నచ్చాడు కదా అని ఒప్పుకున్నాను అని అంటుంది. ఇంతలోపల సంధ్య గదిలో నుంచి బయటకు వస్తుంది. అలా సంధ్య వచ్చి అక్కడ నిలబడగానే అత్తయ్య చాలా కోపంగా, ఏంటి సంధ్య, ఇంత టైం అవుతుంది, ఇంతవరకు టిఫిన్ చేసలేవు, అబ్బాయి షాప్కి వెళ్ళాలి, నీకు అర్థం కావటం లేదా, వెళ్ళి తొందరగా మా అందరికీ వంట చెయ్యి అని గదరిస్తుంది. దాంతో సంధ్య కంగారుగా వంటింట్లోకి వెళ్ళి వంట పని స్టార్ట్ చేస్తుంది. అలాగే వంట పూర్తి అయిన తర్వాత గిన్నెల పని కూడా పూర్తి చేసుకుంటుంది. పని చాలా ఎక్కువగా ఉండటంతో సంధ్య ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి పనులు చేయకపోవటంతో అలసటగా ఉంటుంది. అలాగే ఆరుబయట వాతావరణంలో బట్టలు ఉతికే పనిని కూడా సంధ్య పూర్తి చేస్తుంది. అలాగా ఎప్పటిలాగే సంధ్య పనులన్నీ పూర్తి చేసుకుని వచ్చి తన గదిలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఇంతలో సీనయ్య అక్కడికి వచ్చి, సంధ్య ఏంటి అలా డల్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతాడు. ఏం లేదండి, ఇప్పుడే పనులైనాయి, కొంచెం నీరసంగా ఉంటే వచ్చి ఇలా రెస్ట్ తీసుకుంటున్నాను, రండి భోజనం రెడీగా ఉంది, మీకు వడ్డిస్తాను అని అంటుంది సంధ్య. సరే రా వెళ్దాం అని వెళ్తారు. అలా రోజులు గడుస్తూ ఉండగా యథావిధిగా సీనయ్య తన బుక్ స్టోర్కి వెళ్తూ ఉంటాడనమాట. ఇలా ఒకరోజు యథావిధిగానే సంధ్య రోజు పనులు చేసుకొని ఈరోజు కూడా బాగా అలసిపోయి మంచం మీద పడుకుంటుంది. షాప్ నుంచి పని చేసుకుని ఇంటికొచ్చిన సీనయ్య సంధ్యను చూసి పైకి లేపి కూర్చోపెడతాడు. ఏమైంది సంధ్య, ఇలా ఉన్నావు అని అడుగుతాడు. ఏం లేదండి, మీకు శుభవార్త చెప్పాలి అని అంటుంది. ఏంటది అని అంటాడు. మీరు తండ్రి కాబోతున్నారు అని సంధ్య అంటుంది. దాంతో ఒక్క మాటకి సీనయ్య ఎగిరి గంతేస్తాడు. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పావు అని చాలా సంతోషిస్తాడు. రా ఈ విషయం అందరికీ చెప్దాము అని హాల్లోకి వెళ్తారు. అలా వెళ్ళిన తర్వాత సంధ్య వాళ్ళ అమ్మకి ఫోన్ చేస్తుంది. హలో అమ్మా, నేను సంధ్యని అంటుంది. చెప్పమ్మా అని అంటుంది సంధ్య వాళ్ళమ్మ. ఏం లేదమ్మా, మీకు ఒక మంచి శుభవార్త చెప్దామని ఫోన్ చేశాను అని అంటుంది. చెప్పు తల్లి అని అంటుంది విజయమ్మ. మీరు అమ్మమ్మ తాతయ్య కాబోతున్నారు అని అంటుంది. ఆహా, ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా, చాలా సంతోషం తల్లి, జాగ్రత్తగా ఉండండి అని అంటుంది. ఈ విషయం లక్ష్మయ్యతో చెప్తుంది. లక్ష్మయ్య చాలా సంతోషంతో ఎగిరి గంతేస్తాడు. నువ్వు మామమైతున్నావురా అని సత్యంతోన అంటుంది. ఉండండి, మీ అందరి నోరు తీపి చేస్తాను, వెళ్ళి స్వీట్స్ తీసుకొస్తాను అని విజయమ్మ లోపలికి వెళ్తుంది. అలా హలో హలో అక్క, నేను సీనయ్యని అని అంటాడు. తమ్ముడు చెప్పు తమ్ముడు అని అంటుంది. బాగున్నావా అక్క, నువ్వు బావగారు అందరూ బాగున్నారా అని అడుగుతాడు. అందరం బాగున్నాం తమ్ముడు, చెప్పు విషయమేంటి అని అంటుంది. ఏం లేదక్క, నీకు ఒక శుభవార్త చెప్పాలని ఫోన్ చేశాను. ఏంటి తమ్ముడు ఆ శుభవార్త అని అంటుంది. నువ్వు అత్తయ్య కాబోతున్నావు అని. అలా సంధ్యకు 9 నెలలు పూర్తవుతాయి. పురిటి కోసమని సంధ్యను
అమ్మగారింటికి తీసుకురావడానికి కోసం తల్లిదండ్రులు వైజాగ్ బయలుదేరుతారు. సంధ్య కోసమని సంధ్యకు ఇష్టమైనవన్నీ స్వీట్స్ తీసుకొని అత్తగారింటికి వెళ్తారు. వెళ్ళి సంధ్య అత్త మామలతో ఈ విషయాలు మాట్లాడి సంధ్యను పురిటి కోసం అమ్మగారింటికి తీసుకొచ్చేస్తారు. అలా సంధ్యను తీసుకుని పుట్టింటికి వచ్చేస్తారు. ఒకరోజు సంధ్య అలా పడుకుని ఉండగా తల్లి వచ్చి, అమ్మ వంట రెడీ చేశాను, రామ్మ తిందు గాని అని అంటుంది. అలాగా రోజులు గడిచిన తరువాత సంధ్యకు పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. సంధ్య ఒకరోజు పండంటి మగబిడ్డకు జన్మనిస్తుంది. ఈ విషయం పుట్టింటి వారు సీనయ్యకు ఫోన్ చేసి చెప్తారు. వారి కుటుంబం అంతా చాలా సంతోషిస్తుంది. సంధ్య కోసం సీనయ్య ఇంటికి వస్తాడు. అలాగా కొన్ని రోజులు గడిచిన తరువాత 5 నెలలు బాబుకు నిండిన తరువాత సంధ్యను తీసుకొని సీనయ్య వైజాగ్ బయలుదేరుతాడు. అలా బాబుకి 5 నెలలు పూర్తి అయిన తరువాత సీనయ్య వచ్చి సంధ్యను అత్తమామలను బాబును తీసుకుని వైజాగ్ బయలుదేరుతారు. అలా వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకుంటారు. బాబు బారసాల విషయమై సీనయ్య ఈ విధంగా తల్లిదండ్రులతో మాట్లాడుతుంటాడు. మనకి తొందరలోనే బారసాల ఉంది కాబట్టి పనులన్నీ దగ్గరగా ఉన్నాయి, అందరం కలిసి చకచకా పనులన్నీ పూర్తి చేసుకోవాలని అందరికీ చెప్తాడు. సరే అని వాళ్ళందరూ అంటారు. ఇలా బారసాల పనులు ఇంట్లో సందడిగా మొదలవుతాయి. రోజు బారసాల ఫంక్షన్ మొదలవుతుంది. చాలా ఘనంగా వైభవంగా జరుగుతుంది. వచ్చిన చుట్టాలందరూ భోంచేసుకొని వారి వారి ఇళ్లకు వెళ్తారు. సంధ్య అమ్మా నాన్న కూడా ఫంక్షన్ అయిపోయిన తర్వాత వారి ఊరికి వాళ్ళు బయలుదేరుతారు. ఇలా ఉండగా 1 సంవత్సరం గడిచిపోతుంది. ఒకరోజు సీనయ్యకు ఊరి నుంచి వాళ్ళ చిన్నాన్న ఫోన్ చేస్తాడు. ఆ విషయం సీనయ్య వాళ్ళ అమ్మా నాన్నతో ఇలా అంటాడు. నాన్న, అమ్మ, ఊరి నుంచి చిన్నాన్న ఫోన్ చేశాడు. మన పొలం దగ్గర ఏదో పంచాయతీ ఉందంట, మిమ్మల్ని రమ్మని ఫోన్ చేశాడు. మీరు రేపే వెళ్ళవలసి ఉంటుంది. ఓ అలాగే నాన్న, వెళ్తాము, మీరు ఇక్కడ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వాళ్ళు ఊరికి బయలుదేరుతారు. ఊరికి బయలుదేరిన సంధ్య అత్త మామలు పొలం దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల అక్కడే ఉండవలసి వస్తుంది. ఒకరోజు సంధ్య సాయంత్రం వేళ శ్రీనివాస్తో ఇలా మాట్లాడుతుంది. అమ్మా నాన్న ఫోన్ చేశారండి, చెల్లెలకి సంబంధం కుదిరిందంట. అదే మొన్న మీకు చెప్పారు కదా, ఆ అబ్బాయే సంబంధం కుదిరిందంట, మన ఇద్దరిని వీలు చూసుకొని రమ్మని అంటున్నారండి అని అంటుంది. ఓ అలాగా, నాకు కూడా మామయ్య ఫోన్ చేసి చెప్పారు. ఆదివారం రోజు అట్లా మనం బయలుదేరదాంలే, సరేనా? దా భోంచేద్దాం. అలాగే అండి, రండి, వంట రెడీగా ఉంది, వెళ్ళి భోంచేస్తాం. మళ్ళీ బాబు లేచాడంటే మనకి తినడానికి కుదరదు అని అంటారు. అలా వారం రోజులు గడిచిన తరువాత సంధ్య శ్రీనివాసులు ఇద్దరూ కలిసి సంధ్య అమ్మగారింటికి బయలుదేరుతారు. అలా మనవడు ఫస్ట్ లోపలికి రాగానే తాతయ్య తాతయ్య అని పిలుస్తాడు. వెంటనే సంధ్య శ్రీనివాసులు కూడా ఇంట్లోకి వస్తారు. మనవడు వచ్చాడనే ఆనందంతో తాతయ్య ఉరుక్కుంటూ అక్కడికి వస్తాడు. చాలా సంతోషం బాబు, మిమ్మల్ని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, రండి, ప్రయాణం బాగా జరిగిందా అని అంటాడు. జరిగింది మామయ్య అని చెప్పనని సీనయ్య కూడా అంటాడు. అలా వాళ్ళు లోపలికి వెళ్తారు. అమ్మయ్య, ఇప్పటికి తీరికయిందమ్మా, వీడిప్పుడే పడుకున్నాడు. చెప్పమ్మా, ఎవరు తీసుకొచ్చారు ఈ సంబంధాన్ని అని అంటుంది సంధ్య. అదేనమ్మా, నీకు సంబంధం తీసుకొచ్చాడు కదా సుందరం, ఆయనే వాళ్ళ బావమర్ది అవుతాడంట, అంటే వాళ్ళ భార్యకు తమ్ముడు అని చెప్పింది విజయమ్మ. ఓ అలాగా, మంచిదేనమ్మా, అట్లయితే కొంచెం తెలిసిన సంబంధమేనన్నమాట. అబ్బాయి చెల్లికి కూడా బాగా నచ్చినట్లున్నాడుగా అని అంటుంది సంధ్య.
విజయమ్మ, అవునమ్మా, అందుకే కొంచెం కట్నం ఎక్కువైనా సరే నాన్నగారు ఒప్పుకున్నారు అని అంటుంది. సరేనమ్మా, మరి పెళ్లి పనులన్నీ మొదలైద్దామా అని అంటుంది సంధ్య. అవునమ్మా, మరి అల్లుడు గారు కూడా అంటే, లేదమ్మా, ఆయన అన్ని రోజులు ఉండడు, ఆయన నన్ను ఇప్పుడు దింపేసి వెళ్తానన్నాడు, తర్వాత పెళ్ళికి 3 రోజుల ముందు వస్తాడంట అని అంటుంది సంధ్య. అలా నెల రోజుల తర్వాత శ్రీనిత్య పెళ్ళి నాగరాజుతో చాలా ఘనంగా జరుగుతుంది. నాగరాజు శ్రీనిత్య పెళ్లి చేసుకొని అందరి ఆశీర్వాదం తీసుకుంటారు. 2 రోజుల తర్వాత నాగరాజు శ్రీనిత్య వైజాగ్ బయలుదేరుతారు. వారితో పాటే సంధ్య వాళ్ళు కూడా వైజాగ్కి బయలుదేరుతారు. ఇలా ఇరువురు కలిసి ఒకటే ఊరు కావడంతో సంతోషంగా వారి ప్రయాణం సాగుతుంది. శ్రీనిత్య నాగరాజు కొత్తింట్లో కాపురం మొదలు పెడతారు. ఒకరోజు సాయంత్రం శ్రీనిత్య నాగరాజుతో ఇలా అంటుంది. ఏమండి, ఇవాళ కొత్త సినిమా రిలీజ్ అయిందండి, సాయంత్రం మీరు తొందరగా రండి, మనిద్దరం కలిసి సినిమాకి వెళదాం అని అంటుంది. అందుకు నాగరాజు, ఓ సాయంత్రం నాకు పనుందే అని అంటాడు. అదేం నాకు తెలియదు అని అంటుంది శ్రీనిత్య. సరే, మేడం గారు ఆర్డర్ వేస్తే తప్పకుండా రావాల్సిందే కదా, వస్తాను అని చెప్పి నాగరాజు కార్ షెడ్కి వెళ్ళిపోతాడు. అలా ఒకరోజు సాయంత్రం సంధ్య సీనయ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. సంధ్య ఇలా అంటుంది. ఏమండి, మా చెల్లి వాళ్ళు కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు కదా, ఒకరోజు వారిని భోజనానికి మనం పిలుద్దామండి అని సీనయ్యతో అంటుంది. అందుకు సీనయ్య, తప్పకుండా సంధ్య, తప్పకుండా పిలుద్దాం, మంచి బట్టలు పెట్టి పంపిద్దాం, నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేస్తాను అని చెప్పి సీనయ్య ఫోన్ అందుకుంటాడు. హలో హలో మరదలా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, మా తమ్ముడిని బాగా సతాయిస్తున్నావా అని ఆట పట్టిస్తూ ఉంటాడు. లేదు బావా, అదేం లేదు, బాగున్నాం మేము, మీరు బాగున్నారా అని అవతల నుంచి శ్రీనిత్య అంటుంది. మా తమ్ముడు ఏం చేస్తున్నాడు అని అడుగుతాడు సీనయ్య. ఇప్పుడే వచ్చి పనుకున్నాడు బావా, ఫోన్ ఇమ్మంటారా అని అంటుంది. వద్దులే, నేను సాయంత్రము ఫోన్ చేస్తాను, ఆదివారం రోజు మన ఇంట్లో భోజనానికి మీరందరూ తప్పకుండా రావాలి అని చెప్తాడు. అలా ఒకరోజు ఆదివారం శ్రీనిత్య వాళ్ళు సంధ్య వాళ్ళ ఇంటికి భోజనానికి బయలుదేరుతారు. అలా సంధ్య వాళ్ళ ఇంటికి నాగరాజు వాళ్ళు చేరుకుంటారు. సంతోషంగా వారందరూ కలిసి ఆ రోజంతా ఆనందంగా ఉంటారు. ఇక ప్రతిరోజు ఇలాగే ఫోన్లు చేసుకోవడం, మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వాళ్ళు వెళ్ళడం, ఇక్కడికి వాళ్ళు రావడం జరుగుతూ ఉంటుంది. అలా ఇరు కుటుంబాల మధ్య రాకపోకలు జరుగుతూ ఉంటాయి. ఆ కాలక్రమంలో అంతా సజావుగానే జరుగుతూ ఉంటుంది. ఇలా ఉండగా సంధ్య రెండవసారి కూడా మంచి పండంటి బిడ్డకు జన్మనిస్తుంది. తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉంటారు. సీనయ్య బిడ్డను చూసుకుని చాలా మురిసిపోతూ ఉంటాడు. అలా సీనయ్య తల్లి బిడ్డను తొలుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. ఈ కాలక్రమంలోనే శ్రీనిత్య కూడా పండంటి ఆడపిల్లకు జన్మనిస్తుంది. నాగరాజు బిడ్డను చూసుకొని చాలా సంతోషపడతాడు. అలా కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి. దాంతో సంధ్య, సీనయ్య పిల్లలు కూర్చొని చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ కాలం గడుపుతూ ఉంటారు. వారి జీవనం కూడా చాలా బాగా ఉంటుంది. దాంతో ఒకరోజు సీనయ్య ఇంట్లోకి ఒక బాక్సు పట్టుకుని వస్తూ ఈ విధంగా అంటాడు. ఏమండోయ్ శ్రీమతి గారు, ఒక్కసారి ఇలా చూడండి అని అంటాడు. దాంతో సంధ్య, ఏంటండి శ్రీవారు చాలా సంబరపడిపోతున్నారు అని అంటుంది. దాంతో సీనయ్య ఈ విధంగా అంటారు. అవును మేడం, ఒకసారి నువ్వు అడిగావు కదా,
నాకు ఈ నగలు కావాలి అని. అప్పుడు చేతిలో కొంచెం డబ్బులు లేకుండే, అందుకని తీసియలేరు. ఇప్పుడు నీకోసమని ఈ గోల్డ్ అంతా కొన్నాను అని అంటాడు. దాంతో సంధ్య చాలా థ్యాంక్స్ అండి. మేడం కొంచెం ఆపుకోండి, నెక్స్ట్ మంత్ మనం ఊటీ వెళ్తున్నాం అని అంటాడు. దాంతో సంధ్య ఓ చాలా సంతోషంగా ఉందండి అంటుంది. అలా రోజులు సంతోషంగా గడుస్తూ ఉంటాయి. ఒకరోజు సీనయ్య షాప్కి వెళ్తూ, ఏమండి సంధ్య గారు, నేను షాప్కి వెళ్తున్నాను, ఈ పనంతా పూర్తి చేసుకొని షాప్కి వచ్చేయి అని అంటాడు. దాంతో సంధ్య ఓకే అండి, అలాగే వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అని అంటుంది. సీనయ్య షాప్కి వెళ్ళిపోతాడు. ఇలా ఉండగా శ్రీనిత్య ఇంట్లో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. శ్రీనిత్య ఏ పనిని నాగరాజును చేసుకొనిచ్చేది కాదు. షాప్కు వెళ్తుంటే ఏదో ఒక సాకు చెప్పి ఇంట్లోనే ఆపేసేది. అలా జల్సాలకు అలవాటు పడతారు. ఒకరోజు శ్రీనిత్య ఈ విధంగా అంటుంది, ఏమండి ఈరోజు పాప ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని అంటుందండి, సాయంత్రము వెళ్దామా అని అంటుంది. దాంతో నాగరాజు సరే వెళ్దాం, సాయంత్రము షాప్ నుంచి వచ్చేటప్పుడు కొన్ని డబ్బులు పట్టుకొస్తాను అని అంటాడు. అలా మాట్లాడుతూ నాగరాజు షాప్కి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు శ్రీనిత్య సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది. అక్కడ పక్కింటి పంకజం, సంధ్య మాట్లాడుకుంటూ ఉంటారు. పక్కింటి పంకజం ఎంత మంచిదో అంత గయ్యాళి కూడా, పెద్ద వడ్డీ వ్యాపారస్తురాలు. సంధ్య అంటే నమ్మకం, ఇష్టం. అలా ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి శ్రీనిత్య వస్తుంది. అప్పుడు ఓ చెల్లి రారా అని చెప్పి అంటూ శ్రీనిత్యను పరిచయం చేస్తుంది. అలా ముగ్గురు కూర్చొని సాయంత్రం వరకు కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో పక్కింటి పంకజానికి ఫోన్ వస్తుంది. లక్ష్మి చెప్పు, ఏంటి వడ్డీకి డబ్బులా? నా సంగతి నీకు తెలుసు కదా, 5 రూపాయలు వడ్డీ ప్రతి నెల ఖచ్చితంగా తీసుకొచ్చి కట్టాలి, అలా అయితే ఒప్పుకుంటా అని అంటుంది. అలా ఫోన్ పెట్టేస్తుంది. ఇదంతా పక్క నుంచి గమనిస్తుంది శ్రీనిత్య. ఇలా ఉండగా పంకజం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కొంతసేపటి తర్వాత సంధ్య, శ్రీనిత్య ఇద్దరు కబుర్లు చెప్పుకుంటూ అలా గడిపేస్తారు. తర్వాత శ్రీనిత్య కూడా తన ఇంటికి బయలుదేరుతుంది. ఇదిలా ఉండగా నాగరాజు అస్సలు షాపుకి పోవడం, నిర్లక్ష్యం చేయడం మూలంగా షాపుకి కస్టమర్లు రావడం తగ్గిపోతుంది. దాంతో ఆదాయం కూడా తగ్గిపోతుంది. వాళ్ళు చాలా కష్టాల్లో ఉంటారు. ఇంతలో నాగరాజు వచ్చి ఈ విధంగా అంటాడు, నా ఫ్రెండుని 3 lakhs కావాలని అడిగాను, వాడు ఇంకా ఏ సమాధానం చెప్పలేదు. అంతలో శ్రీనిత్య అవునా, అలాగా, అయితే నేను ఒకసారి మా అక్కకు ఫోన్ చేసి అడుగుతాను, తనేమన్నా డబ్బులు అడ్జస్ట్ చేయగలదేమోనని అడుగుతాను, మీరేమీ టెన్షన్ పడకండి అని అంటుంది శ్రీనిత్య. దాంతో నాగరాజు ఈ విధంగా అంటాడు, ఓ అలాగే, ఒక్కసారి అడిగి చూడు, మనము ప్రతి నెల ఇంట్రెస్టు కరెక్ట్గా కట్టేస్తాం అంటాడు. అలా పక్క రోజు శ్రీనిత్య వాళ్ళ అక్కకి ఫోన్ చేస్తుంది. హలో అక్క, నాకు కొంచెం నీ హెల్ప్ కావాలి, నాకు ఒక 3 lakhs అవసరం ఉంది, మీ మరిదిగాడు మిమ్మల్ని అడగమని చెప్పాడు అని అంటుంది. దాంతో సంధ్య ఓ 3 lakhs నా దగ్గర ఎక్కడుంటుంది చెల్లి, అంత అమౌంటు ఇప్పుడు నా దగ్గర లేదు అని అంటుంది సంధ్య. దాంతో శ్రీనిత్య నీ దగ్గర లేకపోతే పక్కనున్న మన పంకజమక్కని అడుగక్క,
మళ్ళా ఒక 3 months లేదంటే 6 monthsలో అమౌంట్ సెట్ చేసేస్తాం. ఇంట్రెస్ట్ కూడా ప్రతి నెల నాగరాజు తీసుకొచ్చి ఇస్తాడు అని అంటుంది. దాంతో ఓకే చెల్లి, అలాగే నేను ఒకసారి అక్కని అడిగి కనుక్కుంటాను. అయినా ఎంత అమౌంట్ అంటే తన దగ్గర కూడా ఉందో లేదో ఒకసారి అడిగి కనుక్కొని సాయంత్రానికి నీకు ఫోన్ చేస్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని అంటుంది. దాంతో సంధ్య పక్కింటి పంకజం దగ్గరకు వెళుతుంది. రా సంధ్య, రా ఇలా కూర్చో అని అంటుంది. అక్క, అది నీతో కొంచెం పనుండి ఇలా వచ్చానక్క, నువ్వు నాకు కొంచెం సహాయం చెయ్యాలి అని అంటుంది సంధ్య. దాంతో పక్కింటి పంకజం, ఓ ఏంటి సంధ్య, ఏంటి ఆ విషయం చెప్పు నాతో, నాకు వీలైతే చేస్తాను అని అంటుంది. ఏమీ లేదక్క, నా మరిదికి చెల్లికి కొంచెం డబ్బులు అవసరం పడ్డాయంట, కాబట్టి నీ దగ్గర ఏమన్నా అడ్జస్ట్ అవుతాయేమోనని అడగడానికి వచ్చాను. దాంతో పంకజం, చూడు సంధ్య, చెల్లికో మరిదికో వేరే ముక్కు మొహం తెలియని వాళ్లకు నేను అమౌంట్ని అరేంజ్ చేయలేను. నీవు నీ షూరిటీ ఇస్తానంటే నాకు చెప్పు, నేను అమౌంట్ తప్పక అరేంజ్ చేస్తాను అని అంటుంది పక్కింటి పంకజం. దాంతో సంధ్య ఈ విధంగా అంటుంది. అబ్బే అదేం లేదక్క, వాళ్ళ అమౌంట్కి వాళ్ళే షూరిటీ ఇస్తారు, చెక్కు కూడా ఇస్తారు, ప్రతి నెల వడ్డీ నీకు తీసుకొచ్చి కట్టేస్తారు అని అంటుంది. లేదు సంధ్య, నేను అలా చెయ్యలేను, ఎందుకంటే నాకు వాళ్ళు ఎవరో తెలియదు, కాబట్టి నీవిస్తానంటే నాకు ఏ విషయం ఫోన్ చేసి చెప్పు, 3 రోజుల్లో నేను అమౌంట్ అరేంజ్ చేస్తాను అని అంటుంది. దాంతో చేసేదేమీ లేక సంధ్య ఇంటికి బయలుదేరుతుంది. పంకజం ఇంటి దగ్గర మాట్లాడి ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసి వాళ్ళ చెల్లికి ఫోన్ చేస్తుంది. నిత్య, నేను పంకజం అక్క దగ్గరికి వెళ్ళాను నిత్య, తను మీ చెల్లి ఎవరో నాకు తెలియదు కదా సంధ్య, కాబట్టి నేను అంత అమౌంట్ ఎలా ఇవ్వగలను, కాబట్టి నీకే ఇస్తాను, నీవే ప్రతి నెల నాకు ఇంట్రెస్ట్ తీసుకొచ్చి కట్టాలి అని అంటుంది చెల్లి అని అంటాది. దాందేముందక్క, నీకిస్తే ఏముంది, నాకిస్తే ఏముంది, ఇంట్రెస్ట్ కట్టేది నేనే కదా ప్రతి నెల, దాని గురించి నువ్వేం వరీ కావద్దు సరేనా, నేను రేపు ఇంటికి వస్తాను, ఇద్దరం కలిసి ఆమెతో మాట్లాడదాము, అలాగేనా అని అంటుంది శ్రీనిత్య. అలా పక్క రోజు ఉదయం శ్రీనిత్య సంధ్య వాళ్ళ ఇంటికి బయలుదేరి వస్తుంది. అలా వచ్చి రా చెల్లి, రా వచ్చి ఇలా కూర్చో అని అంటుంది. నేను ఇప్పుడే అక్కకి ఫోన్ చేస్తాను అని అంటుంది. ఏంటంట దాని గొడవ, ఎవరికైతే ఏముంది, డబ్బులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ కట్టేది నేనే కదా అని కొంచెం గట్టిగా అడుగుతుంది. దాంతో అలా అనొద్దులే చెల్లి, మనం ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలి, సరే నేను ఒకసారి అక్కకి ఫోన్ చేస్తాను. హలో అక్క, ఒక్కసారి ఇంటి దగ్గరికి వస్తావా, నీతో కొంచెం మాట్లాడేది ఉంది, మా చెల్లి వచ్చింది అని అంటుంది. దాంతో పార్వతి 1 గంట తర్వాత అక్కడికి వస్తుంది. రా అక్క, వచ్చి కూర్చో అని అంటుంది. ఏంటి సంధ్య పిలిపించావు, ఏంటో అంత విశేషం అని అంటుంది పంకజం. ఏం లేదక్క, నేను నిన్న నీకు ఒక విషయం గురించి చెప్పా కదా, మా చెల్లి కూడా వచ్చిందక్క, అమౌంట్ గురించి మాట్లాడదామని నీతో అని అంటుంది. దాంతో సరే సంధ్య, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి నేను నీ ముఖం చూసి ఇస్తున్నాను, ఎవరు తీసుకున్నా కానీ అమౌంట్ ఇంట్రెస్ట్ నాకు కరెక్ట్గా కట్టేసేయాలి సరేనా అని అంటుంది. రేపు వచ్చి అమౌంట్ తీసుకెళ్ళండి అని అంటుంది పంకజం. అలా 2 రోజుల తర్వాత పంకజం అమౌంట్ తీసుకొని వచ్చి సంధ్య చేతికి ఇస్తుంది. సంధ్య అమౌంట్ తీసుకుంటుంది. ఇంతలో శ్రీనిత్య అక్కడికి వస్తుంది. వచ్చి అమౌంట్ తన చేతిలోకి తీసుకుంటుంది. ఓ చాలా థ్యాంక్స్ అక్క,
చాలా చాలా థ్యాంక్ యూ. ప్రతి నెల అమౌంట్ నేను తీసుకొచ్చి కడతానులేండి, మీరేమీ టెన్షన్ పడకండి, సరేనా అని అంటుంది. దాంతో అమౌంట్ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంతలో ఇంటి దగ్గర నాగరాజు ఎదురు చూస్తూ ఉంటాడు. ఏమండి, ఇదిగోండి అమౌంట్ తీసుకొచ్చాను 3 lakhs అని చేతికిస్తుంది. ఓ, చాలా చాలా థ్యాంక్స్ శ్రీనిత్య. దీంతో మనకు ముందున్న 2 లక్షల అమౌంట్ అప్పు కట్టేసేస్తాను. 1,00,000 రూపాయలు మన అవసరాల కోసం ఉంచుకుంటాము అని అంటాడు. ఓ, అలాగేనండి, మీ ఇష్టము. కాకపోతే నాకు ఇప్పుడు ఒక 10,000 ఇవ్వండి, ఎందుకంటే పండగ వస్తుంది కదా, నాకు పాపకి డ్రెస్సులు కొనుక్కోవాలి అని అంటుంది. అలా నెలలు 1 నెల గడిచిపోతుంది. వడ్డీ కట్టాల్సిన సమయం రానే వస్తుంది. పంకజం ఫోన్ చేస్తుంది. ఏమ్మా సంధ్య, వడ్డీ సమయం వచ్చింది కదా, మరి అమౌంట్ ఎప్పుడు తీసుకొచ్చిస్తావు అని అంటుంది. దాంతో శ్రీనిత్య, అక్క, సరే సరే, నాకు గుర్తుందక్క, నేను ఎల్లుండి అమౌంట్ తీసుకొచ్చి ఇస్తాను లేక్క, నా చెల్లి కూడా చెప్పింది అని అంటుంది. దాంతో కంగారుగా సంధ్య ఏదో గుర్తొచ్చినట్లు శ్రీనిత్యకు ఫోన్ చేస్తుంది. చెల్లి, వడ్డీ కట్టాల్సిన సమయం వచ్చేసింది కదా, మనకి పంకజమక్క ఫోన్ చేసింది, నువ్వు ఎప్పుడొస్తావు అని అంటుంది శ్రీనిత్యతో సంధ్య. దాంతో శ్రీనిత్య, ఓ, ఇదొకటి ఉంది కదూ, నేను మర్చిపోయాను, వస్తాను లేక్క, 2 daysలో అమౌంట్ తీసుకొని వచ్చి కట్టేసేద్దాం ఆమెకి, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. అలా 3 నెలల సమయం గడిచిపోతుంది. ఒకరోజు శ్రీనిత్య సంధ్య దగ్గరికి వస్తుంది. అక్క అక్క, ఏంటంటే నాకు మళ్ళీ ఒక 3 లక్షల రూపాయలు అవసరం ఉన్నాయక్క. నాగరాజు ఏదో వ్యాపారం చేస్తున్నాడంట, నిన్ను అడిగి తీసుకురమ్మని చెప్పాడక్క, అందుకోసమే వచ్చాను అని అంటుంది శ్రీనిత్య. కంగు తిన్న సంధ్య, ఏంటి నిత్య ఈ విధంగా అంటున్నావు? మొన్ననే నువ్వు 3 లక్షల రూపాయలు తీసుకెళ్ళావు కదా, తీసుకెళ్ళినా దానికే ఇంట్రెస్టు సరిగా కట్టలేదు, నేనే అడ్జస్ట్ చేసి కొంచెం కొంచెం కట్టాను, మళ్ళీ ఇప్పుడు 3 lakhs అడుగుతున్నావు ఎందుకు అని అంటుంది సంధ్య. అదేం లేదక్క, ఒక వ్యాపారం స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడు, దానికి అమౌంట్ చాలా అవసరమంట, అందుకనే ఇంత రిక్వెస్ట్గా నేను అడుగుతున్నాను, ఎలాగైనా సరే నువ్వు ఈ హెల్ప్ చేయాల్సిందే, మనము రేపే వెళ్ళి పంకజమక్కని కలుద్దాం అని అంటుంది. ఎందుకు ఎందుకు శ్రీనిత్య, ఇంత అవసరం ఉన్నప్పుడు మీ అత్తగారి వారిని అడిగితే వాళ్ళు అడ్జస్ట్ చేస్తారు కదా, ఎందుకు ఇలా వడ్డీలు తీసుకొని కట్టడము అని అంటుంది సంధ్య. దాంతో శ్రీనిత్య, లేదు లేదక్క, నాకు వాళ్ళంటే ఇష్టం లేదని నీకు తెలుసు కదా, వాళ్ళని అడిగి అమౌంట్ తీసుకుంటే మనము వాళ్ళ చేతుల్లో బానిసల్లాగా ఉండాలి, నాగరాజు కూడా వాళ్ళు చెప్పినట్లే వింటాడు, నా మాట వినడు, అందుకని నేను తీసుకెళ్ళి ఇచ్చానంటే అప్పుడు నా మాటే వింటాడు కదా అని అంటుంది. ఓ చెల్లి, నాకు చాలా భయంగా ఉంది, ఇంత డబ్బులు నేను ఎప్పుడూ ఎవరినీ అడగలేదు, నీకోసమని ఆ పంకజం అంటే నాకు అంత ఇష్టం లేకపోయినా అడిగి తీసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు 3 లక్షలంటే నాకు చాలా భయంగా ఉంది, మీ బావగారికి తెలుస్తుందేమోనని. అదేం లేదక్క, మనము రేపు వెళ్ళి పంకజాన్ని కలుద్దాం, కలిసి మళ్ళీ 3 లక్షల రూపాయలు అడుగుదాం, ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ నేనే కట్టేస్తాను కదా, తీసుకొని వచ్చి నువ్వు దాని గురించి ఏమీ కంగారు పడకు, బావగారికి ఏమీ తెలియదు అని అంటుంది శ్రీనిత్య. సరే చెల్లి, రేపు ఒకసారి వెళ్ళి కలుద్దాము, సరేనా, ఆమె ఏమంటుందో నాకైతే చాలా భయంగా ఉంది అని అంటుంది సంధ్య. అలా మాట్లాడుకుంటూ వాళ్ళు రోజంతా గడిపేస్తారు. శ్రీనిత్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అలా 2 రోజులు అయిన తర్వాత సంధ్య పంకజం ఇంటికి
వెళ్తుంది. ఏంటమ్మా, చాలా రోజులకి ఇలా వచ్చావు? ఎప్పుడైనా ఫోన్ చేసి రమ్మంటే కూడా ఏదో పనుంది అని చెప్పి తప్పించుకుంటావు. ఇలా వచ్చావు, ఏంటి సంగతి అని అంటుంది పంకజం. అయ్యో అక్క, అలాంటిదేమీ లేదక్క. నీ దగ్గర నాకెందుకు చెప్పు? సిగ్గు. నాకు ఒక పని ఉందక్క, అందుకని నీతో మాట్లాడదామని ఇలా వచ్చాను. నాకు మళ్ళీ ఒక 3 లక్షల రూపాయలు అవసరం వచ్చిందక్క. ఎందుకంటే చెల్లి వాళ్ళు కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారు, దానికి అవసరం అవుతుందంట అని అంటుంది సంధ్య. ఏంటమ్మా, మళ్ళీ 3 లక్షల రూపాయలు అడుగుతున్నావు? మీ చెల్లి వాళ్ళకి కావాలని చెప్పి అంత అవసరం ఏం పడింది? అయినా ఈ విషయం మీ వారికి తెలిసిందంటే నాకు కూడా చెడ్డ పేరు వస్తుంది కదా. కాబట్టి కొంచెం ఒకసారి ఆలోచన చేసుకోమ్మా. నాకెందుకు, వడ్డీ వస్తుంది కాబట్టి నేను అమౌంట్ అడ్జస్ట్ చేస్తాను. అలా 2 రోజులు గడిచిన తర్వాత పంకజం అమౌంట్ అరేంజ్ చేస్తుంది. దాన్ని తీసుకెళ్ళడానికి శ్రీనిత్య వస్తుంది. రావే శ్రీనిత్య, రా, వచ్చి కూర్చో. అబ్బా, ఎంత కష్టమయ్యిందో తెలుసా అమౌంట్ అడ్జస్ట్ చేయడానికి. ఇవ్వనంది. సరే లేక, ఎలాగైతేనేమి అమౌంట్ అడ్జస్ట్ అయిపోయింది కదా. సరే, చాలా చాలా థ్యాంక్స్ అక్క అని అంటూ అమౌంట్ను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీనిత్య. అలా 3 నెలల సమయం గడిచిపోతుంది. శ్రీనిత్య, నాగరాజులు తీసుకున్న డబ్బులను బాగా జల్సాగా ఖర్చులు చేసుకుంటూ ఆడిపాడి తిరుగుతూ డబ్బునంతా ఖర్చు చేసేస్తారు. అప్పుల మయంలో మునిగిపోతారు. వ్యాపారం కూడా ఏమీ సాగదు. శ్రీనిత్య ఇలా అంటుంది. ఏమండి, మా అక్క ఫోన్ చేస్తుందండి. మనము 3 months నుంచి వడ్డీ కట్టలేదు కదా, చాలా కోపంగా ఫోన్ చేస్తుందండి అని అంటుంది. ఏంటి నువ్వు, అసలే పని లేక నేను చస్తూ ఉంటే వడ్డీ వడ్డీ అని ఒకటే విసిగిస్తున్నావు. ఇస్తాంలే, మనమేమన్నా పారిపోతున్నామా? నువ్వే వెళ్ళి ఇంకా 4 లక్షలు తీసుకురా, అన్నీ ఒకేసారి కలిపి ఇచ్చేద్దాం అని అంటాడు. నాగరాజు మాటలు విన్న శ్రీనిత్య ఇలా ఆలోచన చేస్తుంది. అవును, మా అక్క ఎప్పుడు వడ్డీ వడ్డీ అని నా ప్రాణం తీస్తూ ఉంది. అంత బంగారము తన దగ్గర ఉంది, డబ్బులు కూడా చాలానే ఉన్నాయి. నా బదులు తనే ఇంట్రెస్ట్ కట్టుకోవచ్చు కదా, నా దగ్గర ఉన్నప్పుడు ఇస్తానే కదా అని అనుకుంటుంది. అలా సంధ్య తలనొప్పితో పడుకుని ఉంటుంది. అక్కడకు సీనయ్య వస్తాడు. సంధ్య, ఏమైంది అలా పడుకునున్నావు? ఇలా చూడొకసారి. అది ఏమి లేదండి, కొంచెం తలనొప్పిగా ఉంటే అలా పడుకున్నానండి. మీరెప్పుడొచ్చారు? సరేదా, అలా బయటికి వెళ్ళి సినిమా చూసొద్దాం, పిల్లలు కూడా సినిమాకి వెళ్దామని అంటున్నారు. పాపం సంధ్య ఆ బాధనంతా మనసులోనే ఉంచుకుంటుంది. ఆ విషయం ఏది సీనయ్యకు తెలియక రా సినిమాకి వెళ్దామని పిలుస్తూ ఉంటాడు. పాపం సీనయ్యకు తెలియదు ఎంత పెద్ద అగాధంలో పడిపోబోతున్నారో. అలా 2 రోజుల తర్వాత పంకజం నుంచి సంధ్యకు ఫోన్ వస్తుంది. హలో సంధ్య, ఏంటమ్మా, లాస్ట్ మంత్ కూడా ఇంట్రెస్ట్ తెచ్చియలేదు, మళ్ళీ ఇప్పుడు నెలొచ్చింది. ఏంటమ్మా ఇలా చేస్తున్నావు? నాకు ఎప్పుడు తెచ్చిస్తావు అని అడుగుతుంది. భయంతో వణికిపోతూ సంధ్య ఈ విధంగా అంటుంది. అక్క, తెచ్చిస్తానక్క, అది వాళ్ళు ఇంకా రాలేదు, రేపు వస్తామన్నారక్క. ఈ సోది కబుర్లన్నీ నాకు చెప్పొద్దమ్మా. వాళ్ళిస్తారు వీళ్ళిస్తారు అనే కబుర్లు నాకొద్దు. నాకు కావలసినవి ఇంట్రెస్టు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు. రేపు సాయంత్రానికల్లా అమౌంట్ తీసుకొచ్చి నాకు ఇవ్వాలి అంటూ ర్యాష్గా ఫోన్ కట్ చేస్తుంది. అలా 2 రోజుల తర్వాత శ్రీనిత్య సంధ్య ఇంటికి వస్తుంది. ఏదో కంగారు పడుతూ ఇలా అంటుంది. నిత్య, ఏమైపోయావు? నిన్నంతా నేను నీ ఫోన్కి ఫోన్ చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా ఫోన్ కలవలేదు నీది. నాకు చాలా భయమైపోయింది. ఆ పంకజమక్కేమో
గంటకొకసారి ఫోన్ చేసి నన్ను వడ్డీ డబ్బుల కోసం హింసిస్తుంది. చాలా బాధగా ఉంది నాకు. అయ్యో అక్క, నేను ఏమని చెప్పాలి నా బాధ? చాలా కష్టాల్లో ఉన్నామక్క. మేము ఏ వ్యాపారం చేసినా మాకు కలిసి రావటం లేదు. ఆ షెడ్ కూడా మూతపడిపోయిందక్క. చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము. ఈ సమయంలో మాకు నీవు తప్ప ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఏంటి ఏంటి నిత్య నువ్వనేది? మళ్ళీ డబ్బులు సహాయం కావాలని అడుగుతున్నావా? ఇప్పటికే 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ నువ్వు కట్టలేదు శ్రీనిత్య. అసలే 5 రూపాయల లెక్కన వడ్డీ అంటే 6 లక్షలకి 30,000 అయ్యిందమ్మా. అదే నేను కట్టుకుంటున్నాను. నన్ను నరకంలాగా పడేశావు. అది కాదక్క, నీ బంగారం ఇచ్చావంటే 1 నెల రోజుల లోపల మళ్ళీ విడిపించి తీసుకొచ్చి ఇస్తానక్క. ఎవరో నాగరాజుకి పెద్ద అమౌంట్ ఇచ్చేదుందంట. అది వస్తుందంట 1 నెల రోజులో. కానీ ఈ అమౌంట్ వేరే వాళ్ళకి అర్జెంటు కట్టాలంటక్క. కాబట్టి నీ నగలను ఇవ్వు, నేను మళ్ళీ 1 మంత్లో తెచ్చిచ్చేస్తాను నీకు అని ఏడుస్తూ చెప్తుంది. ఏంటి నిత్య, నా బంగారాన్ని అడుగుతున్నావు? ఈ విషయం మా ఆయనకి తెలిసిందంటే చాలా పెద్ద గొడవైపోతుంది. అయినా ఇప్పటికే నీకు తీసుకున్నది, అమ్మ వాళ్ళకి తీసిచ్చింది అంతా కలిసి 10 లక్షలు దాటిపోయింది. దీనికంతా వడ్డీ నేనే కట్టుకుంటున్నాను. దీనికే నేను చచ్చి బతుకుతున్నాను. మళ్ళా నాకు ఈ హింస ఎందుకు? బంగారం ఇస్తే మళ్ళా నువ్వు ఎప్పుడు తీసుకొచ్చిస్తావు అని అంటుంది. లేదక్క, ఈసారి మంచి వ్యాపారం ఆలోచన చేస్తున్నాడు. తప్పకుండా ఇది జరుగుతుంది. కాబట్టి నువ్వు తప్పక నాకు ఈ సహాయం చేయాలి అని అంటూ ఏడుస్తుంది శ్రీనిత్య. ఆ ఏడుపు చూసి కరిగిపోయిన సంధ్య, పాపం శ్రీనిత్య కన్నీళ్లు చూసినా కరిగిపోయిన సంధ్య ఈ విధంగా అనుకుంటుంది. పాపం తనకి తెలియదు తన బ్రతుకు ఎంత నరకంలో పడబోతుందో. పిచ్చి సంధ్య. అయ్యో చెల్లి, నువ్వు అలా అన్నకు. నేను ఈ ఒక్కసారికి నా బంగారాన్ని ఇస్తాను. కానీ నువ్వు 1 నెల రోజుల లోపల తిరిగి తీసుకొచ్చి మొత్తం అమౌంట్ని ఆమెకి కట్టేసేయాలి. నా బంగారం నాకు తెచ్చియాలి అని అంటూ అమాయకంగా తన బలిపశువు అయిపోతుంది. అలా శ్రీనిత్య మాయమాటలు చెప్పి తన దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. అలా 1 నెల రోజుల సమయం గడిచిపోతుంది. ఇందులో చాలా వేదనతోన, పంకజం పెట్టే టార్చర్తోన సంధ్య మనస్సు బాధతో నిండిపోతుంది. సంధ్య శ్రీనిత్యకు ఫోన్ చేస్తుంది. హలో నిత్య, ఏమైంది? 2 డేస్ నుంచి నేను ఫోన్ చేస్తుంటే ఎవ్వరూ లిఫ్ట్ చేయటం లేదు. నాగరాజుకు కూడా ఫోన్ చేశాను. ఇక్కడ నాకు పంకజం టార్చరు చాలా ఎక్కువగా ఉంది. మీరు సంవత్సరాల తరబడి ఇంట్రెస్ట్ ఇవ్వకపోతే మధ్యలో నేను ఎంతో వేదన అనుభవిస్తున్నాను. నా బాధ మీకు అర్థం కావటం లేదా అని బాధతో ఏడుస్తుంది సంధ్య. ఎందుకు అలా గగ్గోలు పెడుతున్నావు? అమౌంట్ ఉంటే తీసుకొచ్చి నేనే ఇస్తాను కదా. నేను నాగరాజుని అడుగుతుంటే డబ్బులు లేవని చెప్తున్నాడు. నన్నేం చేయమంటావు? అయినా డబ్బులు పెట్టుకొని ఎవరన్నా ఇలా అడిగిపించుకుంటారా? 1 నెల రోజులు ఆగు, ఏదో ఒక డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తాను గాని అని అంటూ కోపంగా కసిరించుకొని ఫోన్ పెట్టేస్తుంది. ఫోన్ పెట్టేసిన తర్వాత సంధ్య, అయ్యో దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నేను వాళ్ళ బాధలు చూసి వాళ్ళు అడిగినప్పుడల్లా నా డబ్బులన్నీ ఇచ్చాను. అనవసరంగా నా భర్తకు తెలియకుండా రక్త సంబంధాన్ని నమ్మి వీరికి నేను ఇంత చేస్తే వీరు నాకు ఇంత ద్రోహం చేస్తారా అని అంటూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ప్రతిరోజు చిత్రహింస అనుభవిస్తుంది. పంకజం పెట్టే టార్చరు భరించలేక బాధపడుతూ ఆ బాధను భర్తకి చెప్పలేక వేరే వాళ్ళతో పంచుకోలేక సంధ్య మనస్సు, జీవితం తల్లక్రిందులుగా మారిపోతుంది. సంధ్య, ఇక్కడున్నావా?
ఆ పంకజం ఏంటి మనకు ఊరికే ఫోన్లు చేస్తుంది, ఊరికే మన ఇంటికి వచ్చేస్తుంది. తను ఏమన్నా నేను ఇబ్బంది పెడుతుందా? బాధను గొంతులో అణుచుకొని సంధ్య, ఏమి లేదండి, అట్లా పక్కింటి వాళ్ళం కదా, ఊరికే ఆమెకి ఏమీ తోసిపడి కాక ఇలా వచ్చి కబుర్లు చెప్తూ కూర్చుంటుంది. వేరే వాళ్ళ గురించి ఆమెకు అసలు ఆలోచనే ఉండదు. సంధ్య, మర్చిపోయాను, చిన్ననాన్న ఫోన్ చేశాడు. వాళ్ళ కూతురుది పెళ్ళి ఉంది. మనము 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళాలి. నువ్వు త్వరగా అన్ని సామాన్లు, నగలు, అన్ని బట్టలన్నీ ప్యాక్ చేసుకో. మనం 2 రోజుల ముందే అక్కడికి వెళ్ళాలి. ఆ మాట విన్న సంధ్య కాళ్ల కింద భూకంపం వస్తుంది. ఇప్పటికే భర్తను మోసం చేస్తున్నందుకు ప్రతిరోజు సంధ్య నరకం అనుభవిస్తుంది. ఈ విషయం తెలియగానే సంధ్య తట్టుకోలేకపోయింది. భర్తకు ఈ విషయాన్ని ఎలా చెప్పాలి అని తన బంగారం గురించి ఆలోచన చేస్తుంది. అలా సంధ్య బాధపడుతూ భర్త చెప్పిన మాట విని వెంటనే తన చెల్లికి ఫోన్ చేస్తుంది. హలో నిత్య, ఒక అర్జెంటైన విషయం నీతో మాట్లాడాలి. ఏంటంటే నా అత్తవారింట్లో మా మరదలకి పెళ్లి కుదిరింది కాబట్టి బంగారం అంతా సిద్ధం చేసుకోమని ఈయన అంటున్నాడు. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే బంగారం తీసుకుని రావాల్సిందే నిత్య అని అంటుంది. ఏంటక్క నువ్వు చెప్పేది? ఇప్పటికిప్పుడు తీసుకొచ్చి ఇవ్వాలంటే అమౌంట్ ఏమన్నా ఇంట్లో పెట్టుకుని రెడీగా ఉంచుకున్నామా తీసుకొని రావడానికి? ఎందుకు అలా సతాయిస్తున్నావు? నాకు చాలా టైం కావాలక్క అమౌంట్ తీసుకొని రావడానికి. కాకపోతే నీకు అర్జెంట్ అవసరం అని అనుకుంటే నీవే అమౌంట్ను రెడీ చెయ్యి. నేను మొత్తం కలిసి ఒక్కసారిగా వీలు చూసుకొని 1 సంవత్సర కాలంలో ఇచ్చేస్తాను అని అంటుంది. అది విన్న సంధ్య, నిత్య, అసలు నీకు నా బాధ అర్థమవుతుందా? నువ్వు ఇప్పటికే పక్కింటి ఆమె దగ్గర డబ్బులు నీకు ఇప్పించాను. అది కాక నీ మాటలు నమ్మి నా బంగారం కూడా నీకు ఇచ్చాను. తీసుకున్న వాటికి 1 రూపాయి ఇంట్రెస్ట్ కూడా నువ్వు కట్టలేదు. నేను నమ్మి నీకు ఇచ్చినందుకు నేను సొంత అక్కనైన నన్ను ఇలా మోసం చేస్తావా అని అంటుంది. చూడక్క, మోసం గీసం అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. మా దగ్గర డబ్బులు వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇస్తాము, సరేనా? అంతేగాని నువ్వు ఊరికే ఫోన్ చేసి విసిగించకు. అవును, అవసరాల్లో ఉండి తీసుకున్నాము, డబ్బులు మా చేతికి వచ్చినప్పుడు ఇచ్చేస్తాము, ఇంకా ఊరికే ఫోన్ చేసి విసిగించకు. తన చెల్లి మాటలు విన్న సంధ్య తన బెడ్రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో సీనయ్య అక్కడికి వస్తాడు. సంధ్య, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? నేను నిన్ను 1 రోజుల నుంచి చూస్తున్నాను. నీ పరిస్థితి ఏమీ బాలేదు. నువ్వు ఎప్పుడు ఏడుస్తూనే ఉన్నావు. ఏమైందో నాకు చెప్పు. నేను నాకు తోచినంత సహాయం నీకు చేస్తాను. అది ఏం లేదండి, మీతో ఒక విషయం చెప్పాలి. నన్ను క్షమించండి, నన్ను ఏమీ అనకండి. దయచేసి ఆ విషయం నేను మీతో చెప్తాను. సరే సంధ్య, నేను నిన్ను ఏమీ అన్ను. ఆ విషయం ఏంటో చెప్పు. అది ఏమైందంటేనండి, 1 సంవత్సర క్రితం నేను మా చెల్లికి పక్కింటి పంకజం దగ్గర 10 లక్షల రూపాయలు అప్పుగా తీసి ఇచ్చానండి. తన మాయ మాటలు నమ్మి నేను చాలా మోసపోయానండి. అది కాకుండా తను నా బంగారం కూడా తీసుకెళ్ళిందండి. ఇదంతా నా తప్పే. ముందు వెనుక తెలియకుండా, నీతో సంప్రదించకుండా ఇవన్నీ నేను చేశానండి. దానికి దేవుడు నాకు తగిన శాస్తి చేశాడండి. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదండి. దయచేసి ఈ సమస్యను ఎలా జయించాలో నాకు తెలియట్లేదండి. అయ్యో సంధ్య, ఇంత పని చేసావా? నువ్వు చేసే ముందన్నా నాకు ఒక్క మాట చెప్పచ్చు కదా. మన ఇద్దరము ఏదో విధంగా ఇచ్చుంటాము, కానీ వాళ్ళకన్నా బుద్ధి ఉండాలి కదా. తీసుకున్నారు, వడ్డీ అన్నా ఇచ్చారా లేదా? సరే, మనము వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ విషయం గురించి మాట్లాడదాం. అలాగే అండి. ఒక్కసారి మనము వాళ్ళ అక్క బావతో కూడా మాట్లాడదామండి. వాళ్ళతో చెప్తేనన్నా భయంతో తెచ్చిస్తారేమో అని అంటుంది. అలాగే అంటాడు సీనయ్య.
అలా పక్క రోజు ఉదయం సంధ్యా సీనయ్య శ్రీనిత్య నాగరాజులకు ఫోన్ చేస్తారు. కానీ వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చెయ్యరు. ఎంతసేపు చేసినా ఫోన్నే పట్టించుకోరు. ఈ విషయం ఇలాగనే వాళ్ళ అక్కాబావ దగ్గరకు వెళ్తుంది. వాళ్ళతో మాట్లాడడానికని సంధ్య సీనయ్య వెళ్తారు. రండి రండి, ఏంటి ఇలా వచ్చారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. ఏంటి విశేషాలు? ఏమన్నా? అదేంటంటే బావగారు, ఇలా సంధ్య దగ్గర వాళ్ళ చెల్లి మీ తమ్ముడు ఇద్దరు కలిసి ఏదో మాయమాటలు చెప్పి డబ్బులు తీసుకొచ్చారు. ఆ డబ్బులు మావి కూడా కాదు. ఆ డబ్బులు మేము బయట నుంచి తెచ్చి మీ తమ్ముడికి మీ చెల్లికి ఇచ్చాము. తన దగ్గర ఉన్న బంగారం అంతా తాకట్టు పెట్టి ఇచ్చేసింది. వాళ్ళు ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేరు. ఆ ఇంట్రెస్ట్ భారం కూడా మా పైనే పడింది. ఏంటి నువ్వు చెప్పేటివన్నీ కబుర్లు లాగున్నాయి, నమ్మశక్యం కాకున్నాయి. అలా డబ్బులు ఎవరికైనా తీసిస్తారా? దీంట్లో ఏమాత్రం నిజముందో నాకు అర్థం కావటం లేదు. వాళ్లను కూడా పిలిపించి అడుగుతాను. నిజ నిజాలు అప్పుడు బయటపడతాయి. అయినా సంధ్య, నీకు బుద్ధుందా కొంచెమైనా? నువ్వు చేసే పనులన్నీ ఇలాగే ఉన్నాయా అని అంటూ ఇద్దరిని గదిరిస్తాడు. సరే అండి బావగారు, మీరే నిజ నిజాలు తెలుసుకొని మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చెయ్యండి. మీ చేతికి అప్పచెప్పి మేము వెళ్తున్నాము అని అంటూ అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళింటికి వెళ్ళిపోతారు. ఈ విషయమంతా విన్న అక్కాబావలు, అసలు దానికి బుద్ధుందా? ఎవరన్నా డబ్బుల విషయంలో ఇలాగా ఆటలాడతారా? అయినా వీళ్ళు చేసేటి అన్నీ చేసేసి చివరికి అంతా అయిపోయిన తర్వాత మన దగ్గరికి వస్తే మనమేం చేయగలుగుతాము? అయినా దీంట్లో మనం చేసేదేముంటుంది? ఒకసారి మా తమ్ముణ్ణి మరదల్ని పిలిచి మాట్లాడదాం, అప్పుడు ఏంటో విషయము అర్థమవుతుంది అని అంటూ వాళ్ళిద్దరిని పిలిపిస్తారు ఇంటికి. ఏంటి నాగరాజు, సంధ్య, ఆ శ్రీనయ్య వీడికి వచ్చారు. మీరేదో వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నారని, తీసుకున్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ కూడా కట్టలేదని, ఇంకా బంగారం కూడా మీరు తీసుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. అసలు ఏంటి విషయం? అలా ఎవరైనా చేస్తారా అని అడుగుతాడు. పేరులోనే విషాన్ని ఉంచుకున్న నాగరాజు పేరుకు తగ్గట్టుగానే నాగుపాము. అయ్యో బావగారు, మేము వాళ్ళ దగ్గర ఏ డబ్బు తీసుకోలేదండి. తీసుకున్న వాటికి ఇంట్రెస్ట్ కడతానే ఉన్నాము. కావాలంటే ఈమెను అడగండి, ఈమె తీసుకెళ్లి అమౌంట్ కట్టేసి వచ్చేది. మేము వాళ్ళకి ఏ డబ్బు బాకీ లేదు. ఇంకా వాళ్ళ వల్ల మేము చాలా అప్పుల పాలైపోయినాము. కావాలంటే మీ చెల్లెల్ని అడగండి అని అంటాడు. అవునండి, అవును, మేము వాళ్ళ దగ్గర తీసుకున్నా కానీ ఇంట్రెస్ట్ అయితే కట్టేశాము. వాళ్ళ వల్ల మేము చాలా ఇబ్బందులు పాలయ్యాము. ఎక్కువ ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇప్పించింది, కానీ మేము అమౌంట్ అయితే ఒక్కరోజు కూడా ఆపలేదు అని కర్కశంగా నిజాన్ని దాచిపెట్టి భర్త తరఫున మాట్లాడి వాళ్ళందరి ముందు వాళ్ళంతా మంచి వాళ్ళులాగా నటించి వాళ్ళని నమ్మిస్తారు. అయితే వాళ్ళేంటి, మీరేదో వాళ్ళ దగ్గర ఉత్తిగా డబ్బులు తీసుకొని ఇంట్రెస్ట్ ఏమీ కట్టకుండా ఇంకా బంగారం కూడా తీసుకున్నారంట. అది తాకట్టు పెట్టి మీరు ₹1 కూడా కట్టలేదంట ఇప్పటివరకు. అలా చెప్తున్నారు వాళ్ళు. అయ్యో అక్కా బాబా, మీరు వాళ్ళ మాటలు ఏమీ నమ్మకండి. వాళ్ళ వల్ల మేము చాలా లాస్లో ఉన్నాము, చాలా నష్టపోయాం. వ్యాపారం కూడా మూతపోయింది, మా ఆఫీస్ కూడా మూసేసాము. అలా అంటే వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఏమన్నా ఉంటే తీసుకొని రమ్మనండి, అప్పుడు మాట్లాడదాం. ఈ మాటలన్నీ విన్న సుందరము అతని భార్య ఇలా నిర్ణయించుకుంటారు. వీళ్ళు ఎంతైనా రక్త సంబంధం కావటంతో, తన తమ్ముడే కావటంతో వీళ్ళు చెప్పిందే నిజమని నమ్ముతారు. వీళ్ళు చేసిన మోసాన్ని కప్పిపుచ్చేలాగా నాటకం ఆడతారు. డబ్బుతో వాళ్ళ కళ్ళు మూసుకుపోయి ఉంటాయి. వీళ్ళు చెప్పిందే నిజమనుకొని నమ్మి వాళ్ళకు ఫోన్ చేసి చెప్తారు. వాళ్ళకి మీకు ఏ సంబంధము లేదంట, వారు ఎప్పుడు మీ దగ్గర డబ్బులు తీసుకొని అసలు ఏమీ బాకీనే లేరంట, మీకు వడ్డీ కూడా వాళ్ళు ప్రతి నెలా కట్టారంట అని ఈ విధంగా మాట్లాడతారు. ఆ విషయం తెలుసుకున్న సంధ్య వాళ్ళకి
నాగరాజుకి శ్రీనిత్యకు ఫోన్ చేస్తుంది. అలా ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరిగిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత సంధ్య శ్రీనిత్యకు ఫోన్ చేస్తుంది. హలో, నిత్య నేను అని అంటుంది. చెప్పు, ఏంటి అని అడుగుతుంది. అదే నిత్య, అమౌంట్ సంగతి ఏం చేశావు, ఎప్పుడు సర్దుబాటు చేస్తున్నారు అని అడుగుతుంది. ఏంటి అమౌంట్ మీకిచ్చేది? మేము దొంగలులాగా మీకు కనిపిస్తున్నామా? అయినా మా సంగతులు మా విషయాలు అన్నీ వెళ్ళి మీరు వారికి ఎందుకు చెప్పారు? వారికి చెప్పారు కాబట్టి వారి దగ్గరే అడిగి తీసుకోండి, డబ్బు కోసం మాకు ఫోన్ చేయపాకండి అని అంటుంది. ఏంటి నిత్య ఆ విధంగా మాట్లాడుతున్నావు? నేను సంవత్సరం నుంచి మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే ఇదిగో అప్పుడు ఇప్పుడు అని మీరు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు. నన్ను చాలా ఇబ్బంది పెట్టించారు. అందుకే మాకు అక్కడైనా కొంచెం పరిష్కారం దొరుకుతుందేమోనని వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. అంతేగాని వాళ్ళని అడిగి డబ్బులు తీసుకోండి అని అంటే అది కరెక్ట్ సమాధానం కాదు కదా. అసలు ఈ విషయాలంతా విన్న మా వాళ్ళు, మా అత్తమామలు, ఆడపడుచు అస్సలు మీతోన మాట్లాడొద్దన్నారు. మీతో అసలు కాంటాక్ట్లో ఉండొద్దని చెప్పారు. అందుకనే మేము ఇక నుంచి ఫోన్ చేయదలుచుకోలేదు. కాబట్టి మీరు ఊరికే ఫోన్ చేసి మాకు విసిగించొద్దండి. అమౌంట్ ఏదన్నా వస్తే మేమే మీకు తీసుకొని వచ్చి ఇస్తాము. అంతవరకు మా జోలికి రాకండి అని అంటూ పెట్టేస్తుంది ఫోను. తన చెల్లి ఆ విధంగా మాట్లాడటంతో తట్టుకోలేని సంధ్య తన రూంలో ఏడుస్తూ పడుకుని ఉంటుంది. ఇంతలో సీనయ్య అక్కడికి వస్తాడు. సంధ్య, ఏమైంది? వాళ్ళ నుంచి ఏమన్నా ఫోన్ వచ్చిందా? డబ్బు గురించి వాళ్ళు ఏమన్నా చెప్పారా? లేదండి, వాళ్ళేమీ ఫోన్ చేయలేదు. నేనే నా చెల్లికి ఫోన్ చేశాను. నా చెల్లి ఏమంటుందంటే, మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు కాబట్టి వాళ్ళనే డబ్బులు అడిగి తీసుకోండి, మమ్మల్ని డబ్బులు అడగకండి, మా డబ్బుల గురించి మాకు ఫోన్ చేయకండి అని చెప్తుందండి. వాళ్ళు కూడా వాళ్ళ మాటలే నమ్మారండి. అందుకనే వాళ్ళ వదిన ఫోన్ చేసి, మీరు అలా ఎలా ఇస్తారు, చిన్నవాళ్ళని అలా ఎలా మోసం చేస్తారు, అంతంత వడ్డీ తీసుకుంటారా అని అడిగిందండి. ప్రమాణకంగా చెప్తున్నానండి, వాళ్ళు ₹1 కూడా వడ్డీ కట్టలేదండి. ఇంతవరకు నేనే కట్టుకుంటూ వచ్చాను. నీకు తగిన శాస్తే జరిగింది సంధ్య. సొంత చెల్లెని నెత్తినెక్కించుకున్నావు. ఇది చూడు ఎలా చేసిందో. ఇప్పుడు మొత్తం ఎంత బాకీ ఉన్నాం మనము అందరికీ. ఏమండి, నన్ను క్షమించండి. నిజంగా ఇలా జరుగుతుందని నేను అనుకోలేదండి. ఇంత ద్రోహం చేస్తారని నేను అనుకోలేదండి. మొత్తం 10 లక్షల రూపాయలు పంకజానికి మనము ఇవ్వాలండి అని అంటుంది ఏడుస్తూ. ఏంటి సంధ్య, 10 లక్షలంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలి? సరే, నువ్వు ఏం కంగారు పడకు. ఈ ఇల్లు ఎలాగోలా అమ్మకానికి పెట్టి అమ్మేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. ఆ మాట విన్న సంధ్య ఒక్కసారిగా కుదేలవుతుంది. అలా పంకజం దగ్గర 2-3 నెలలు టైం అడిగి తీసుకుంటారు. అలా కొన్ని రోజులకి ఇల్లుని అమ్మేసి సంధ్యా సీనయ్య తనకు కట్టవలసిన డబ్బులు కట్టేసేసి వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న శ్రీనిత్యకు కనీసం చీమ కుట్టినట్లు కూడా ఉండదు. భార్యాభర్తలు కలిసి పైశాచిక ఆనందాన్ని పొందుతుంటారు. అక్క గురించి, అక్క సంసారాన్ని రోడ్డు మీద వేసినామే అనే బాధ గాని వాళ్ళ కళ్ళల్లో కొంచెం కూడా కనిపించదు. ఏమండి, నన్ను క్షమించండి. నేను మీకు చెయ్యరాని ద్రోహం చేశాను. నిన్ను, బిడ్డలని ఈ స్థితికి నేను తీసుకొచ్చానండి. నా పాపాన్ని తలుచుకుంటుంటే నాకే అసహ్యంగా ఉందండి అని చెప్పి భర్త కాళ్ల మీద పడి క్షమాపణ వేడుకుంటుంది. పాపం, ఏం చెయ్యలేని భర్త తనను క్షమించి ఇంట్లో ఉండనిస్తాడు. జరిగింది తలుచుకొని ప్రతి క్షణము కుమిలిపోతూ ఉంటుంది. చాలని వ్యాపారంతో వాళ్ళకి ఒక్క పూట కూడా సంతోషం లేకుండా ఉంటుంది. పిల్లలను, భర్తను చూసి చాలా వేదన పడుతుంది. ఈ పరిస్థితి కారణమైన తనను తానే తిట్టుకుంటుంది, ఏడ్చుకుంటుంది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. తర్వాత
తన చెల్లి చేసే నాటకాలు ఏ విధంగా ఉంటాయో ఇంకొక భాగంలో చూస్తారు మీరు.